అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. రైట్. మనతోటి బీజేపీ సీనియర్ నేత తాడువే రామకృష్ణ గారు వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు 28 రోజుల పాటు ఢిల్లీలో విద్యార్థులు నిరసన చేశారంటే ఇప్పుడు కేంద్రం తలొగ్గి దిగినట్ట, లేకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం రాజీనామా చేసినట్ట? సార్, ముందుగా ఈ ఛానల్ ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ నా నమస్కారములు. ఏంటంటే సార్, ఇది తలొగ్గినట్టు కాదు సార్. ఎందుకంటే నీట్ పవిత్రతను కాపాడటం కోసం బీజేపీ కట్టుబడి మాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు సార్. పదవులు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పు జరిగితే చర్య తీసుకుంటాం. నీటిలో ఏదైతే జరిగిందో వెంటనే సంస్కరణలు చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి వీళ్ళు ఏదైతే 150 లీకులు జరిగాయి గత ప్రభుత్వాలలో. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు 2014లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 60,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచారు. ఇది యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదా? ఎందుకంటే ఎక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ నీటి విద్యార్థులు కొంతమంది కూడా లేరు సార్. ఎందుకంటే మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగితే 4 రోజుల్లో లీక్ అయిన విషయం తెలుసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 12 రోజుల్లోనే సిబిఐ ఎన్టీఏ చైర్మన్ ని తీసివేసి పారదర్శకతో అన్ని చర్యలను త్వరితగతంగా తీసుకోవడం జరిగింది సార్. మీరు అంటున్నట్లు రాజీనామా అడగడం కాదు, మేము రిజల్ట్స్ ఇస్తాం. 67,000 సీట్ల రిజల్ట్ ఇచ్చాం. యువతకు కావాలి అంటే ఇన్ని రోజులు ఆలస్యంగా ఎందుకు రాజీనామా చేశారు, చిత్తశుద్ధి ఉంటే అని ఇండైరెక్ట్ గా తులసిరెడ్డి గారు అన్నారు కదా. ఇప్పుడు అదే సార్, యువతకు ఏమిటంటే సార్ 67,000 సీట్లు పెంచాం. యువతకు కావాల్సింది ఏంటి సార్? ఎయిమ్స్ కాలేజీలు 23 కాలేజీలు కట్టాం. ఎక్కడ కూడా లోపించకుండా యువత భవిష్యత్తు కోసం మేము చేశాం. అంతేగాని ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలోని తీవ్రవాదుల్ని అనైతిక శక్తులను కూడగట్టుకొని ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేయడం అన్నది ఎవరైనా సహిస్తారా అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతిపక్షంలో ఉంటేనే దేశానికి తలనొప్పిగా తయారవుతారని. ఎందుకంటే సార్, కాంపిటీషన్ ఫీజు రద్దు చేసింది ఎవరు సార్? ఇదే ధర్మేంద్ర ప్రధాన్. ఎన్ఈపీ తెచ్చింది ఎవరు సార్? ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి కాంగ్రెస్ హయాంలో వ్యాపం కుంభకోణంలో 50 మంది చనిపోతే అడిగిన దిక్కు లేదు, చేసిన ఒక్క ఉద్యమం కూడా చేసిన దాఖలు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక్క ఆన్సర్ ఏం కావాలంటే, నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అని చెప్పేసి బీజేపీ కూడా బలంగా నమ్ముతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో లీక్ అవబట్టే పరీక్ష రద్దు చేశారు. అయితే అంత వీక్ గా ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఎందుకు ఉంది అని ప్రశ్నించే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే విద్యార్థుల భవిష్యత్తుని కాల రాసేటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటన చాలా సెన్సిటివ్ అంశం. మరి అంత జరిగితే ఈ ప్రభుత్వం దేశ రక్షణ కోసం ఎంతో కష్టపడి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ విధంగా అయ్యేటువంటి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఎందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతలు తీసుకోలేకపోయింది సార్? చేసింది సార్. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాని ప్రభుత్వాన్ని అంటున్నారు. ఇదే విపక్షాలు నేను కరెక్ట్ గా ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రొఫెసర్స్ ఎందుకు చేశారు? ఆ ప్రొఫెసర్స్ చేసినటువంటి ఏ సంస్థకు దారాదత్తం చేయడం చేశారు? ఆ సంస్థ పేరు చెప్పరు. చేసినటువంటి ప్రొఫెసర్ల గురించి మాట్లాడరు. మీకు కావాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ చేసింది ఏంటి? యువతకు చేసింది ఏంటి? 60,000 సీట్లు పెంచడం యువతకు చేసిన అన్యాయమా? కాదు కదా. బాధ్యత మేము పారిపోం సార్. బాధ్యత అంటే సమస్యను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది ధర్మేంద్ర ప్రధాన్ గారు చేశారు. ఎందుకంటే రాజీనామా చేయడం కాదు, సంస్కరణలు తేవాలి. సిబిఐని వేశాం, ఎన్టీఏని రద్దు చేశాం. వెంటనే దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టాం. మరి శిక్ష అమలు అవుతే, శిక్ష కనుక రుజువు అవుతే మరి ₹1,00,00,000 ఫైన్ కూడా త్వరితగతిన తీసుకొని వచ్చాం. అంతేకాదు ఎగ్జామ్ కండక్ట్ చేశాం. 21 లక్షల మందికి పైగా ఎగ్జామ్ కి హాజరవుతే 11 లక్షల మందికి పైగా దానిలో క్వాలిఫై అయ్యారు. తల్లిదండ్రులందరూ కూడా చక్కగా ఉన్నారు. కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సంవత్సరంలో 901 సీట్లను కూడా పెంచడం జరిగింది. ఎక్కడ కూడా
ప్రాధాన్యత ఇచ్చేది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్తున్నారు 12 సంవత్సరాలలో మోడీ మీద అసహనం ఎక్కడా లేదు సార్. 12 సంవత్సరాల్లో భారతదేశం అద్వితీయంగా వేగంగా శరవేగంగా ముందుకెళ్తుంది సార్. 60 సంవత్సరాల్లో చెయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం 12 ఏళ్లలో చేసే రోజుకి వీళ్ళకి ఎటువంటి వ్యాపకం లేకుండా అమాయకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులను తీసుకొని ఎక్కడైతే మరి వాళ్ళకు వచ్చినటువంటి నిధులు, విదేశీ నిధులను కూడా సార్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు రేపొద్దున ఆల్రెడీ అమల్లో ఉంది. జూలై 19th నుంచి అక్టోబర్ 18th దాకా అమల్లో ఉన్న ఎన్ఐఏ చట్టం రేపు తప్పకుండా వీటి వెనుక ఉన్నటువంటి విద్రోహ శక్తులకు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి వాటిని కూడా తెలుస్తారు. మీకు తెలుసు అంటే సంఘ విద్రోహ శక్తులు ఎవరు ఈ విద్యార్థుల ధర్నాలో పాల్గొన్నారా? మీరు మాట్లాడే మాటలు సంఘ విద్రోహ శక్తులు ఈ నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులతో కలిసి పోలీసుల మీద దాడి చేశారంటారా? పోలీసుల మీద దాడి కన్నా పోలీసుల మీద చేశారు సార్. పోలీసుల మీద దాడి చేశారు. ఎక్కడైతే మరి ఏం పని సార్, నీటి ఎగ్జామ్ కోసం మాట్లాడుతున్న వాళ్ళు అబ్జర్వ్ గురువు లాగా భారతదేశాన్ని ముక్కలు చేస్తాననటం, భారత మాతకు మొగుడు ఎవడయ్యా అంటూ ఎంతమంది మొగుళ్ళు ఉన్నాయని అడగటం, మరి ఇటువంటివి విద్రోహ శక్తులు, అర్బన్ నక్సలైట్లు వీళ్ళతోనా వీళ్ళు చేసేది? వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు దొరకలేదా? వీళ్ళకి హింసాయుతంగా పోరాడేవారే మనుషులు దొరికారా వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నాను సార్, యువత భవిష్యత్తు కోసం సీట్లు పెంచాలి. ఆ పని భారతీయ జనతా యువత భవిష్యత్తు దృష్టిలో హింస, చదువు కావాలనేది మేము. జంతర్ మంతర్లో 4 రోజులుగా వాళ్ళు చేసింది ఏంటి సార్? దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎంత దౌర్భాగ్యం సార్. ఇంతవరకు ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేసినటువంటి ఎక్కడైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాదా? 140 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి పట్టం కడితే 140 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క తీర్పును అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తించడం, ఎల్లప్పుడూ కూడా ఒక పార్లమెంటరీగా ఉండి పార్లమెంట్ యొక్క ఎట్లా విధులు నిర్వహించాలో తెలియక టీ షర్ట్ వేసుకురావటం, ప్రధానమంత్రిని దూషించడం, సాక్షాత్ రాష్ట్రపతిని కూడా దూషించి ఆయన మరి 3 నెలలు 4 నెలలు పార్లమెంట్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటి వ్యక్తులు, అటువంటి ప్రతిపక్ష నేత మన భారతదేశానికి దొరకటం దౌర్భాగ్యం. మనం ఎంతో బాధపడాలి సార్. ఎందుకంటే సార్ దేశాన్ని ముక్కలు చేస్తామంటారు, ఇలా పోరాటం దేశం కూడా ఒప్పుకోదు సార్. బీజేపీ లక్ష్యం 1,18,000 సీట్లను ఇచ్చింది. వాళ్ళ పోరాటం విధ్వంసం అయితే మా పోరాటం ప్రాధాన్యత ఇవ్వటం, మా పోరాటం మెడికల్ కాలేజీల యొక్క పునరుద్ధరణ చేయటం, ముందుకు తీసుకెళ్లటం, చెందటం. అందుకే 23 ఎయిమ్స్ కాలేజీలు కూడా కట్టడం జరిగింది సార్. మనం ఇంకా కూడా తెచ్చాం. ఎన్టీఆర్ని రద్దు చేశాం. కఠినమైనటువంటి పేపర్ లీక్ చట్టాలను తీసుకొని వచ్చాం. 10 ఏళ్ళు జైలు శిక్ష పడేలా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్లు కూడా తీసుకొని వచ్చాం. మీరు తల ఒగ్గిందా అంటే లేదు, బాధ్యత తీసుకున్నాం. తల ఒగ్గిందా అనే మాత్రం మాట్లాడకండి. బాధ్యత తీసుకున్నాం. బాధ్యత తీసుకోవటంలో మోడీ గారు ముందుంటారు. అంతేగాని కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఏవైతే ఇలాంటి పార్టీలకి తలొగ్గి మీ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి అయితే కాదంటారు. కాదండి, మేము రాజీనామా చేసింది నీటి పవిత్రత కోసం. ఓకే, అంటే ఇప్పుడు దాన్ని ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలు కలిసి కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున 20 రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ధర్నాలు చేస్తే వాటికి తలొగ్గి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారనేది ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ ఆ నేతలు కానీ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు అంటే బీజేపీ పతనం మొదలైంది అనేటువంటి మెసేజ్ని వారు ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో? ఈ వెనుక సిజేపీ అంటే కాంగ్రెస్ జాయింట్ ప్రొటెస్ట్, కాంగ్రెస్ జాయింట్ ఆ వంకతో కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి చేసినటువంటి ఇదే గాని దాని మీద పాజిటివ్ వాతావరణం లేదు. ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు, ఇది విద్యార్థుల కోసం కాదు జరిగింది, కాంగ్రెస్ కోసం చేసిన ఆందోళన. ఏదైతే సిజేపీ అంటే కాంగ్రెస్ జాయింట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కోసం చేసిన ఆందోళన తప్పితే నీటి మీద జరిగిన పరిష్కారం కాదు. నీటి పరిష్కారానికి కేంద్రం చక్కగా చేసింది. అందుకే పవిత్రత కోసం కట్టుబడి ఉండి రాజీనామా చేశాం. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజల యొక్క తీర్పు అంతిమ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మీకు కూడా తెలుసు, లోగడలో వాజ్పేయి గారు మరి ఒక్క సీటుతో ప్రధానమంత్రి పదవినే పోగొట్టుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క కట్టుబడి పవిత్రత అలాంటిది. మేము మార్గనిర్దేశం చేయాలన్నా ఏదైనా చేయాలన్నా
దానికి కట్టుబడే చేస్తాం తప్పితే ఇటువంటి అల్లర్లు చేయటం ఇవన్నీ జరగని పనులు సార్. రైట్ రైట్ 1 by 1 మాట్లాడదాం రామకృష్ణ గారు, 1 by 1 మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు వారితో